నా ఉగాది చీర ఏమండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుహాస్ వ్లాగ్స్. మా ఇంట్లో అయితే పండగ వైపు స్టార్ట్ అయిపోయాయి. మన ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు, ఎలాగా అనేది మాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. మా సెలబ్రేషన్స్ అన్ని ముందుకు మీరే చూసేయండి. గడప ముగ్గుతో తర్వాత గడప పూజతో ఏదైనా మనకు పండగ సెలబ్రేట్ చేస్తాము, షురూ చేస్తాము. సో మొదటిగా నేను పప్పుకు రసం కోసం కందిబేడలు నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని సరిపడా పసుపు వేసుకొని పెట్టేస్తున్నాను. మేమైతే ఒకటి గట్టిగా నమ్ముతాం అనమాట, ఉగాది రోజు ఏదైతే మంచి పనులు చేస్తామో అదంతా ఇయర్ అంతా క్యారీ అవుతుంది అని. అందుకే పాజిటివ్గా మనము మంచిదే చేయాలి అని నేను చెప్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇన్ కేస్ అదే అయితే ఫాలో అవ్వండి. ఉగాది అయిపోయినా పర్లేదు, రోజు మంచి చేయండి అని చెప్తాను అనమాట. సో మనం ఎప్పుడు నిద్ర లేచినా ఫస్ట్ దేవుణ్ణి ప్రార్థించడం ముఖ్యం. ఉగాది రోజు మెయిన్ టాస్క్ అనమాట వేప పూత ఇడిపించడం. సో ఇదంతా కలిపితే ఇంత రాదు, మనకు అంతే సరిపోతుంది. మీన్ వైల్ మనకు విజిల్ కూడా వస్తుంది. పండగ వంటలో ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ఇష్టమైన పులిహోర గొజ్జు అనమాట. మామిడికాయ పులిహోర లేదా మామిడికాయ చిత్రాన్నం గొజ్జు తయారైపోయింది. పప్పు ఎంతవరకు వచ్చా? మామిడికాయ పప్పు ఇంకో కొద్దిగా మరలితే అయిపోయా. ఫైనల్లీ కూడా రెడీ అవుతా ఉంది. ప్రిపరేషన్ జరుగుతా ఉంటే ఇక్కడ నా ఉగాది చీర, అమ్మమ్మ చీర, ఉగాది పండగకి వాళ్ళ చిన్న బిడ్డ పెట్టిన చీర. ఉగాది రోజు ఇంకా అన్ని వంటలు అంతా రెడీ అయిపోయింది. మహామంగళారతి ఇచ్చేస్తున్నారనమాట మా ఆయన. మేమంతా కూడా ప్రే చేస్తున్నాము, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి అని. అమ్మమ్మకు చేత కాకపోయినా వచ్చారనమాట మహామంగళారతి అంటే. ఇంకా నైవేద్యం చేసి అంతే మా ఉగాది. థ్యాంక్ యూ.